మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజలు ఆనందోత్సవాలతో దైవంగా పండుగ జరుపుకోవాలి. దానికి సంబంధించి ఎవరు ఎటువంటి ఇతరులకు ఆటంకం కాకోకుండా, ఇతరులకు అసౌకర్యం కాకోకుండా భక్తి శ్రద్ధలతో క్యూ లైన్స్ పాటిస్తూ సమన్వయం చేసుకొని పండుగ జరుపుకోవాలనుకున్నాము. ఇందుకు సంబంధించి పోలీసు వాళ్ళు దాదాపు 400 మందితో బందోబస్తు ఏర్పాటు జరిగింది. ఈవ్ టీచింగ్ మీద, చైన్ స్నాచింగ్స్ మీద, పికెట్స్ మీద, లైన్ మెయింటెనెన్స్ మీద, ఎలక్ట్రిసిటీ మీద, అన్నిటి మీద పూర్తిగా అవగాహనతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. మున్సిపాలిటీ, రెవెన్యూ, ఫైర్, ఎక్సైజ్ అండ్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని చెప్పింది. అందరితో కలిసి ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము. అంతా ఒక చోటుగా ఉండి ప్రజలకు ఏదైనా సరే అందుబాటులో ఉండి ఎటువంటి అసంఘ కార్యక్రమాలు కాకోకుండా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చూసి కాకోకుండా, ప్రజలకు అసౌకర్యం కాకుండా కావాల్సిన ఏర్పాటు చేస్తాము. 24/7 పనిచేసే హెల్ప్ డెస్క్ ఉంటాయి. 24/7 వర్క్ చేసే రెస్క్యూ టీమ్స్ ఉంటాయి. ఈ పండుగ సందర్భంగా అందరూ సమయంతో పండుగలో హ్యాపీ కోరుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. మనం ప్రతి సంవత్సరం లాగే, ఎందుకంటే పొంగనూరులో మన సుగుటూరు గంగమ్మ జాతర అంటే ఈ చిత్తూరు జిల్లాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది, మీకు అందరికీ తెలుసు అది. అయితే ఈ జాతరను మనం అందరం కూడా కలిసికట్టుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలిసికట్టుగా మనం అందరం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే దీనికి మీ కోఆపరేషన్ చాలా అవసరం. ముఖ్యంగా మీకు తెలుసు, మనకి ఆల్రెడీ మనకి చెప్పారు ఇక్కడ మారమ్మ టెంపుల్ కమిటీ మెంబర్స్ అయితేనేమి, అక్కడ మెయిన్ ఆలయ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఆల్రెడీ ఎస్ఐ గారు కూడా ఇంతకు ముందు మాట్లాడారని చెప్పారు. మేము చెప్పినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ పాటించినట్లయితే మనకి జాతర చాలా పీస్ఫుల్ గా అయిపోతుంది. మెయిన్ ఏంటంటే ఈ మారమ్మ టెంపుల్ విషయానికి వస్తే ఇక్కడ మెయిన్ రోడ్ లోనే ఏదైతే ఆ పొట్టేలు వేస్తారో అవి మెయిన్ రోడ్ లో చేస్తారు. కాబట్టి దర్శనానికి పంపించే భక్తుల్ని మనం అంత ముందే చేంజ్ చేసాం. బ్యాక్ సైడ్ నుండి క్యూ లైన్స్ పెట్టేసి అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఒక రోడ్లో ఒక సైడ్ గా వచ్చేస్తే మనకు రోడ్డు మీద ట్రాఫిక్ ఉండదు, ఇమీడియట్ గా క్లియర్ అయిపోతుంది. అదే విధంగా మనం ఆ రోజు ఏవైతే మంగళవారం మీరు అడిగారు కాబట్టి ఆ రోజు నుంచి ఆల్రెడీ మనం ట్రాఫిక్ మన ఆర్టీసీ వాళ్ళకి చెప్పడం జరిగింది. వచ్చే బస్సెస్ అన్ని కూడా మన గోకుల్ సర్కిల్ నుండి అట్లా పంపిస్తారు. ఏవైతే జాతర స్పెషల్స్ చేస్తారో అవి తూర్పు మోసాల వరకు వస్తాయి. భక్తులను అక్కడ దించేసి మరలా పొలంలో నుండి వచ్చేవన్నీ అటు అయిపోతాయి. మదనపల్లి నుండి వచ్చేవి మన గోకుల్ సర్కిల్ నుండి ఇటే ఉంటాయి. ఈ ప్లేస్ అంతా కూడా మనకి వేకెంట్ ఉంటది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మన వాళ్ళ ఆటోస్ లో పాసెంజర్స్ ని మూవ్ చేసేటప్పుడు ఎక్కడంటే అక్కడ స్టాప్ చేస్తారు. ఈ తోపుడు బళ్ళు పెట్టే వాళ్ళకి ఆ రోజు ఏంటంటే అందరికీ వ్యాపారం జరగాలని చెప్పి కంప్లీట్ గా రోడ్ ఆక్యుపై చేసేస్తారు. కాబట్టి అది లేకుండా మీరు మాకు సహకరించాలి. మా మూవింగ్ పార్టీ ఏదైతే ఉంటారో వాళ్ళు చెప్పేటప్పుడు రోడ్డు ఫ్రీగా ఉంటే మనకి అక్కడ ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అనేది రాదు. నెక్స్ట్ అక్కడ మనం మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చినట్లయితే మనకి ముందు రోజు ఏదైతే మనకి ఆ రోజు దర్శనం స్టార్ట్ అయ్యేటప్పుడు మన కుమ్మరి వీధి కానీ మెయిన్ నగిరి ఎంట్రన్స్ లో కొన్ని షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ ముందు అంటే వాళ్ళ షాప్ ఉంటది, దానిపైన మరలా ఈ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు తోపుడు వాళ్ళు కానీ, తర్వాత ఈ అమ్మవారికి కుండలు తీసుకొని వస్తారు కదా, అవన్నీ కూడా రోడ్డు మీద పే చేస్తారు. మనకి మధ్యాహ్నం 1 o'clock వరకు ఓకే. 1 o'clock తర్వాత నుంచి అసలు యాక్చువల్గా ఏంటంటే ఆ రోడ్డు కంప్లీట్ గా మనం బ్లాక్ చేయడం అంటే 2 వీలర్స్ తప్ప ఎలాంటి 4 వీలర్స్ ఆ రోడ్ లో అలౌ చేయం. మీకు అందరికి తెలిసిందే, ఆ రోడ్ లో 4 వీలర్